బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్రతో పాటు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాల విషయంలో వాతావరణ శాఖ తీయని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించాయని, ప్రస్తుతం ఇవి చురుగ్గా కదులుతున్నాయని వివరించింది. రేపటికి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతంపై నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. తెలంగాణలో ప్రస్తుత వాతావరణం చల్లబడింది. ఎండల తీవ్రత తగ్గింది. ఏప్రిల్ చివరి, మే మొదటి వారంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని చోట్ల 47 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం మాత్రం టెంపరేచర్ చాలా చోట్ల 40 డిగ్రీలకు తగ్గిపోయింది. అందుకు ఉపరితల ఆవర్తనమే కారణమని వాతావరణ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఏర్పడిందన్నారు. దీని కారణంగా వాతావరణం చల్లబడటంతో పాటు రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు. నేడు జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల, హన్మకొండ, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ వర్షం కురిసే ఛాన్స్ ఉందని అన్నారు. ఉదయం ఎండ కాసినా సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుందని చెప్పారు. ఉష్ణోగ్రతల విషయానికి వస్తే 38 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్యలో నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. ఉరుముల మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.